దానమని ఇంతమంది ఆంధ్రోలు మన హైదరాబాద్ లా సగంకు మీదనే ఖాళీ అయిందిగా హైదరాబాద్ అంతా. పండుగకు అందరు సొంతూర్లకు బాట కట్టేసరికి ఎక్కడ రోడ్లు అక్కడ ట్రాఫిక్ తో నిండిపోయింది. ఇక టోల్ కాడనైతే నెరీ ఘోరం. ఓరక్కో ఉష్కే కాదు రవ్వ పోసినా రాలనంత మంది జామ్ అయ్యారుగా. ఏముంది పండుగ కదా, ఇక ఉన్నోళ్ళంతా సగం ఆంధ్రకు సగం సొంతూర్లకు బయలుదేరిర్రు. బస్సులు, కార్లు, బండ్లు, వ్యాన్లు ఏవి దొరుకుతావి ఎక్కి ఎక్కడోళ్ళు అక్కడ బయలుదేరిర్రు. పండుగ శని ఆదివారం వీకెండ్ల కలిసొచ్చుడుతోని భుజాలకు బ్యాగులు వేసుకొని ఊర్ల బాట పట్టిర్రు పబ్లిక్ అంతా. ఇటు కూకట్పల్లి ఎస్ఆర్ నగర్ కాడైతే బస్సుల కోసం సీదా రోడ్ల మీదకే వచ్చేసిర్రు జనాలంతా. ఈ లెక్కనే ఇట్లుంటే అటు టోల్ ప్లాజాల పరిస్థితి చూడుర్రి. ఇక రైళ్లల్లో పోయేటోళ్ళ గురించి పని కట్టుకొని చెప్పే అక్కరే లేదు. రైళ్లు వస్తూనే ఉన్నాయి, మంది నిండుతూనే ఉర్రు, పోతూనే ఉండ్రు. మామూలు వీకెండ్ అంటేనే ఇండ్లల్లో ఉండరు జనాలు. అసొంటిది పండుగ అంటే ఆగుతారా? సీదా హైవేలెక్కి ఊర్లలోకి పోవుడే ఉంటది. ఈడికెళ్ళి ఆడిదాకా ఎంత పొడుగుందో చూసిరా లైను. టోల్ గేట్ ఎత్తా దించా అట్లా ఎత్తి దించి గేట్ అయిన ఇరిగిపోతుందేమో గాని లైన్ ఒడుస్తలే, బండ్లొచ్చుడా ఆగుతలే. ఇయాలనే ఇట్లుంటే ఐతారం నాడు ఇంకెంత పెరుగుతుందో లెక్క. అటు ఆంధ్ర పోయేటోళ్లే కాదు, ఇటు హైదరాబాద్ నుంచి సొంతింటికి పోయేటోళ్ళు తెలంగాణ వాళ్ళ లెక్క కూడా గట్లనే ఉంది. ఇక పండుగ హడావుడు అంతా ఇప్పుడే కానొస్తుండేసరికి ఫోన్ అయితే పోతున్నాం గాని వస్తప్పుడు ఇంకెంత గోస్తుంటదో అని కొందరు బుగులు పడుతుర్రు. అందరు పైలంగా పోయి పండుగ మంచిగా ఎంజాయ్ చేసి నిమ్మలంగా వస్తే అదే చాలు అని రచ్చబండ మీద పెద్ద మనుషులు మాట్లాడుకుంటుర్రు. ఎలక్షన్లు అయినాక అందరికంటే ముందు పార్టీ మారిందే దానం నాగేందర్ అన్న. అసెంబ్లీలో బీఆర్ఎస్ మీద అగ్గై మండిండు. హైదరాబాద్ లా మిమ్మల్ని తిరగనీయ బిడ్డ అని కేటీఆర్ కు వార్నింగ్ ఇచ్చిండు. అటెనక సారీ చెప్పిండు. అసొంటి దానమన్న ఈ నడుమ సొంత పార్టీకి సర్కార్కి సురుకులు పెడతట్టు మాట్లాడు చూసి నెటిజన్లు అవాక్కైతుండ్రు. దానం నాగేందర్ అన్న అధికార పార్టీలున్న నైరాశ్యంలున్నట్టే ఉన్నాడు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు అధికార పార్టీలున్న అధికారం ఉన్న పదవిలో లేకపోయే వరకు పాటోలు గాంతలేరని ఫీల్ అవుతున్నట్టే ఉన్నది. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో దానమన్న మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ తిరుగుతున్నాయి. ఫార్ములా ఈ రేసు పెడితే మంచి అయ్యింది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, హైడ్రా తోటి సర్కార్ కు నష్టమే గాని లాభం లేదనుకొచ్చిండు, పోలీసోలు ఇష్టం ఉన్నట్టు చేస్తుండ్రు, ఓ డీసీపీ అయితే నా మీద పగబట్టి కేసులు పెడుతుండు అని కాంగ్రెస్ పార్టీ లీడర్ ఇట్లా మాట్లాడే వరకు అధికార పార్టీల ఇమడలేక నాగేందర్ అన్న కుతుడుకుతుండని కామెంట్లు చేస్తుండ్రు నెటిజన్లు. కాంగ్రెస్ మీద జనాలకు ఇప్పటికీ నమ్మకం లేదు. హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కు రాలేదని గుర్తు చేయబట్టిండు. మన మీద ఇప్పటికీ నమ్మిక పడతలేరు జనం. ఇప్పటికైనా దాన్ని పెంచే ప్రయత్నం చేయాలి, పోలీసోళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి అనుకుంటా వార్నింగ్ ఇవ్వబట్టిండు. ఊకూక అందరి మీద కేసులు పెడతామంటే సర్కార్కే చెడ్డ పేరు వస్తుందని అనబట్టిండు. దీన్ని బట్టి చూస్తుంటే దానమన్న కాంగ్రెస్ లో చేరి బుడుదల కాలేసిన అని ఫీల్ అవుతున్నట్టే ఉన్నాడని నెటిజన్లు కారెడ్డాల ఆడుతుండ్రు.